హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుధ వర్క్స్. నేను మీ వసుధ. ఈరోజు మన ఛానల్లో అయితే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. చాలామంది అడుగుతున్నారు. చాలా డేస్ అవుతుందండి, 1 వీక్ అయిపోతుంది. చాలా లేట్ అయిపోయిందండి వీడియో చేయడం. సారీ అండి లేట్ అయినందుకు. అదేనండి, మోకాళ్ళ నొప్పి, జాయింట్ పెయిన్స్, ఇంకా ఒక ఆమె అయితే వాళ్ళ అమ్మకైతే మోకాళ్ళ నొప్పి వస్తుందంటండి. ఏదైనా రెసిపీ ఉంటే చేసి పెట్టండి అని చెప్పి అడిగిందండి. ఇంకా ఆమె కోసం అయితే ఈ రెసిపీ అయితే చేసి పెడుతున్నానండి. ఇదైతే చాలా మంచిగా వర్కౌట్ అవుతుందండి. నాకు మామగారు కాళ్ళు నొలుపులు వస్తున్నాయి నైట్ టైం అంటే ఒక రెసిపీ అయితే చేసి చెప్పారండి. ఆ రెసిపీ చాలా మందికి యూజ్ అయింది. అండ్ ఇది కూడా అదే మా అమ్మగారి దగ్గర సజెషన్ తీసుకొని అయితే చేశానండి. ఆమె స్టిల్ ఇప్పటికి కూడా ఇది తింటుందంటండి రోజుకొకటి. సో ఇదేంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇప్పుడు మనకి జనరల్గా మోకాళ్ళ నొప్పులు వచ్చాయి అంటే ఏంటండి, మన బాడీలో కొంచెం గుజ్జు ఉంటుంది కదండి మోకాళ్ళ జాయింట్స్ దగ్గర. ఆ గుజ్జు తగ్గితే కనుక మనకి పెయిన్ స్టార్ట్ అవుతాయి అంటండి. మరి ఆ గుజ్జు తగ్గకుండా బాడీలో ఎలా దానికి అదే ఫామ్ అవ్వాలో మరి తెలుసుకుందామండి. ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేనైతే 1 కప్పుతో పల్లీల్ని వేయించుకుంటున్నానండి. ఈ పీనట్ ప్లేస్లో మీరు జీడిపప్పు, బాదం పప్పు ఏవైనా వేసుకోవచ్చండి. 2 మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే పీనట్స్ ఎక్కువగా పనిచేస్తుందండి ఈ రెసిపీకి అయితే. ఇంకా పీనట్స్ వేగిన తర్వాత ప్రక్కన పెట్టుకొని ఏ బౌల్తో అయితే పీనట్స్ తీసుకున్నానో అదే బౌల్తో నువ్వులు కూడా వేయించుకుంటున్నానండి. వేయించుకొని ఇలా ప్రక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మీ దగ్గర ఇలాచీ పొడి ఉంటే అవసరం లేదండి. ఇలాచీ లేకపోతే ఒక 2 ఇలాచీలు ఇప్పుడు వేయించుకోండి. ఇప్పుడు ప్యాన్లోన 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నానండి. ఎక్కువ నెయ్యి యాడ్ చేయొద్దు, పెద్దవాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ నెయ్యిలో నేను ఏ బౌల్తో అయితే పీనట్స్, నువ్వులు తీసుకున్నానో అదే బౌల్తో 1.5 బౌల్ రాగి పిండి అయితే తీసుకున్నానండి. రాగి పిండిని కూడా ఇలా వేయించుకోవాలండి. నేతిలో స్మెల్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టి వేయించుకోవాలండి, లేదంటే మాడిపోతుంది త్వరగా. ఇగోండి ఇలా ఈ రాగి పిండి కూడా వేయించుకొని ప్రక్కన పెట్టుకోవాలండి. ఇది ఎంతలా వర్కౌట్ అవుతుందంటే తప్పకుండా ఇగోండి, చాలామందికి ఇంకా కూర్చొని వర్క్ చేసే ఎంప్లాయీస్ ఉంటారు కదండి, వాళ్ళకైతే డిస్క్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయండి. ఇంకా సరైన గుజ్జు బాడీలో లేకపోవటం వల్ల అవి డ్రై అయిపోవటం అని, ఇంక మనం నడిచేటప్పుడు ఆ గుజ్జు ఉంటుంది కదండి మోకాళ్ళలో, ఇంకా నీస్ దగ్గర, ఇట్లా ఎల్బో దగ్గర ఆ గుజ్జు అనమాట మనం నడిచేటప్పుడు ఫ్రీగా మూమెంట్ ఇస్తుందండి. ఇంకా అది తగ్గిన తర్వాత మూమెంట్ ఫ్రీగా ఉండదు కదా, దానివల్ల మనకి విపరీతమైన పెయిన్ అనేది వచ్చేస్తూ ఉంటుందండి. ఇదిగోండి, ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదండి, ఎడిబుల్ గమ్ అండి. దీన్ని గోండ్ అంటారండి. ఇది కొన్ని చెట్ల నుంచి ఈ గమ్ము అయితే తీస్తారండి. అదేంటి గమ్ము తింటారా అంటే అవునండి, ఈ గమ్ము అయితే తినొచ్చండి. దీన్ని మనం నెయ్యిలో వేయించుకుంటే చూడండి, ఇప్పుడు మనం సగ్గుబియ్యంని ఆయిల్లో వేస్తే ఎట్లా రోస్ట్ అయితే అలా రోస్ట్ అయితే చూడండి. ఈ గమ్ అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. దీన్ని ఎడిబుల్ గమ్ అని అంటారు. ఏ సూపర్ మార్కెట్లో అయినా సరే దొరుకుతుందండి. ఖచ్చితంగా ఇది 100% రిజల్ట్ని చూపిస్తుందండి. ఈ లడ్డు అయితే మనం రోజుకొకటి తీసుకోవాలండి. ఆఫ్టర్ లంచ్ అయినా పర్వాలేదు, ఆఫ్టర్ డిన్నర్ అయినా పర్వాలేదండి. 18 ఇయర్స్ నుంచి 60+ ఇయర్స్ వరకు ఎవరైనా దీన్ని యూజ్ చేయొచ్చండి. మెయిన్గా 35 అబవ్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా మోకాళ్ళ నొప్పులని, జాయింట్ పెయిన్స్ అని, డిస్క్ పెయిన్స్ అని వస్తుంటాయి కదండి, వాళ్ళకైతే 100% రిజల్ట్ చూడొచ్చండి. వితిన్ 10 డేస్లోనే రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఈ ఎడిబుల్ గమ్ చూడండి, ఇలా రోస్ట్ అయిన తర్వాత చల్లార్చుకోవాలండి. చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను చూడండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టి చూపిస్తానండి. ఇగోండి, ఈ మిక్సీ పట్టిన ఈ గోండ్ పౌడర్ని అయితే మనం వేయించి పెట్టుకున్నాం కదండి రాగి ఫ్లోర్, అందులో అయితే మిక్స్ చేసేసానండి. ఇగోండి, జిగటగా వస్తుందండి. ఇది టేస్ట్ కూడా వేగిన తర్వాత స్మెల్ కూడా చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుందండి. నెక్స్ట్ మనం వేయించి పెట్టుకున్న నువ్వులండి. ఫస్ట్ నువ్వులు అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. అన్నీ కలిపి మిక్సీ అయితే నువ్వులు అనేవి మిక్స్ తొందరగా అవ్వదండి. ఇగోండి, ఇలా నువ్వులు ఎట్లా మిక్స్ పట్టాలంటే నువ్వుల నుంచి ఆయిల్ బయటకు వచ్చే విధంగా మిక్స్ పట్టుకోవాలండి. ఇప్పుడు అందులోనే నేను పీనట్స్ అయితే వేసుకున్నానండి. పీనట్స్ని కూడా, చెనాపలుకులు కూడా ఇగోండి, ఈ 2 కలిపి పీనట్, నువ్వుల ఆయిల్ బయటకు వచ్చే విధంగా ఇలా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. ఇగోండి, ఇప్పుడు అన్నింటినీ మిక్స్ చేయడం కోసం మనం వేయించి పెట్టుకున్నాం కదండి రాగి ఫ్లోరు, ఇంకా గోండ్స్ వేయించుకొని మిక్సీ పట్టాం కదా, అది పీనట్స్, నువ్వులు మొత్తం అన్నీ మిక్స్ అవ్వడం కోసం మిక్సీలో వేసేసి ఒక్కసారి మిక్స్ పట్టుకుంటే మనం చేతితో కలిపిన దానికంటే బాగా మిక్స్ అవుతాయండి. చూడండి, వాటి నుంచి ఆయిల్ బయటకు వచ్చిందండి. ఇగోండి, ఇంకా దీంట్లో ఎక్స్ట్రా మనం ఏం యాడ్ చేయకూడదండి. ఇప్పుడు జాగిరి అయితే ఏ కప్పుతో మనం పల్లీలు, నువ్వులు తీసుకున్నాం అదే కప్పుతో జాగిరి పౌడర్ అయితే వేసుకున్నానండి నేను.
ఇగోండి ఒక్కసారి మిక్సీ పట్టుకొని ఇగోండి ఇలా హ్యాండ్తో బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనకి నువ్వులు పల్లీలు వేసుకున్నాం కదండి, గోండు అందులో ఉన్న ఆ జిగురు ఆయిల్ సరిపోతుందండి మనకి ఉండగా చుట్టుకోవడానికి. ఇంకా రావటం లేదు, ఉండ మంచిగా విరిగిపోతుంది అనేవాళ్ళు 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే ఈ టైంలో యాడ్ చేసుకోండి. అసలు అవసరం లేదండి, సరిపోతుంది. దాంతో వచ్చిన ఆయిల్ కంటెంటే సరిపోతుంది. ఇగోండి ఇలా ఉండ చుట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటే 2 హ్యాండ్స్తో యూజ్ చేసుకొని చుట్టుకోవచ్చండి. ఇది ఎవ్రీడే పక్కా అండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఇంకా ఏజ్ అయ్యే కొద్ది జాయింట్ పెయిన్స్ ఖచ్చితంగా వస్తాయండి, మోకాళ్ళ నొప్పులు. వాళ్ళ ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని శ్రమ అనుకోకుండా ఇదైతే ప్రిపేర్ చేసి ఇంట్లో పెట్టేసేయండి. వర్కింగ్ ఉమెన్స్ అయినా ఇంకా హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా సరే వాళ్ళకి రోజుకొకటి ఇది ఇచ్చేటట్టు ట్రై చేయండి. ఇంకా షుగరు బెల్లం తినను అనే పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకైతే ఇందులో ఖర్జూరాన్ని వేయించుకొని వేసుకోవచ్చండి స్వీట్నెస్ కోసం. లేదు అంటే డైరెక్ట్గా కూడా ఇలా తినొచ్చండి. ఇది గోండు కొంచెం స్వీట్గానే ఉంటుంది. గోండు వేసాం, నువ్వులు వేసాం, పల్లీలు వేసాం, ఆ స్వీట్నెస్ సరిపోతుందండి. అంతే అండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ట్రై చేయవలసిన డిష్ ఏదైనా ఉంది అంటే గనక ఈ లడ్డు అండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ లడ్డుని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి పెయిన్స్ నుంచి, జాయింట్ పెయిన్స్ నుంచి, మోకాళ్ళ పెయిన్ నుంచి ఉపశమనం పొందుతారే అనుకుంటున్నానండి. ఇది నేను మోకాళ్ళ పెయిన్స్ అవి రాకముందు నుంచే అండి, నాకు డెలివరీ అయిపోయిన 6 months తర్వాత నుంచి రోజుకొకటి తినడం అయితే ఇది స్టార్ట్ చేశానండి. ఇప్పటికీ స్టిల్ ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా ఇది పెడుతూ ఉంటామండి. సో చాలా మంచిగా వర్కౌట్ అవుతుందండి, అనుభవంతో చెప్తున్నాను. వీడియో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు యూజ్ అనిపిస్తే లైక్ చేయండి. ఇంకొక వీడియోతో ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.